వృషభ రాశి గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరము పరాభవనవ సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయము 11, రాజపూజ్యం 3, అవమానం 1. నాట్ గుడ్, నాట్ బ్యాడ్. ఆదాయం 8 ఉంది. ఇది ఎలాగనంటే ఇన్ఫినిటీ ఇలా ఉంది కదా. అంటే పైన చూసినా ఒక 0, కింద చూసినా ఒక 0, 2 కలిపితేనే 8. అంటే ఎంత వస్తుందో అంత వెళ్ళిపోతుంది. రావడము పోవడం రెండూ జరుగుతాయి. నో నిల్ బ్యాలెన్స్ అయితే ఏమి ఉండదు. రావడము పోవడం రెండుకి ఒకటే ఉంటుంది. అంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారి జేబుకి మాత్రం చిల్లు, జేబుకి ఒక రంధ్రం పడుతుంది. ఇలా డబ్బులు పడతాయి, అలా వెళ్ళిపోతాయి. సో రుణం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, ఖర్చులు ఎక్కువవుతుంది. సో వృషభ రాశి వారికి వ్యయం ఎక్కువగా ఉంది. వ్యయం ఎక్కువగా ఉంది అంటే కంగారు పడొద్దు, డబ్బులని పోతాయేమో అనుకోకూడదు. వ్యయం ఎక్కువగా ఉంది అని అంటే భూములు కొనుగోలు చేస్తారు, ఆస్తులు కొనుగోలు చేస్తారు అని అర్థం. సో అది మీరు చేయలేదనుకోండి, దొంగల పాలవుతుంది అని అర్థం. కాబట్టి వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఏం చేయాలంటే తప్పదు, అప్పులు తీసుకోవాల్సిందే. అప్పు చేయండి, ఇల్లు కొనుక్కోండి, తర్వాత భూములు కొనుక్కోండి. దానివల్ల మీ నిరర్థకంగా పోవాల్సిన డబ్బు ఎక్కడో ఒక చోట నిలకడగా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంది, వ్యయం కూడా మంచిదే. దానివల్ల రాజపూజ్య ముగ్గురు ఉంటుంది. అంటే మెచ్చుకునే వాళ్ళు 3 ఉంటారు, తిట్టేవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఇక వీరికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది అనేది కనుక చెప్పుకుంటే, ఈ సంవత్సరంలో వీళ్ళకి 1వ తారీఖు వరకు, జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహము చక్కగా పక్కనే ఉన్నాడనమాట. అంటే భుజం మీద చెయ్యేసి ఏం కంగారు పడకరా, నేను ఉన్నాను అని చెప్పేసి అంటాడు. అప్పటిదాకా నీకు మంచి ఫ్రెండ్ దగ్గర ఉన్నట్టే. అంటే జూన్ లోపలనే మీరు ఏమైనా అప్పులు తీర్చేయాలన్నా, ఏవైనా సెటిల్మెంట్ చేసుకోవాలన్నా జూన్ లోపలనే చేసుకోండి. జూన్ లోపలనే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది తప్పులు ఏం చేస్తారు అంటే, డబ్బులు వస్తాయి, గురుడు మంచిగా ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి, కానీ ఏం చేస్తారు, ఈ డబ్బులు అప్పులు తీర్చేస్తే ఏమైపోతుంది, ఏం రాదు, అదే ఇంకో దగ్గర పెట్టుబడి పెట్టి డబ్బులు చేస్తా అని అనుకుంటారు. మీరు డబ్బులు చేయడం కాదు, 0 అయిపోతుంది. వ్యయం ఎక్కువగా ఉంది కదా, 0 అయిపోతుంది. కాబట్టి అప్పులు ఏమైనా ఉంటే, బ్యాంక్ రుణాలు ఏమైనా ఉంటే తీర్చేయండి. ఇట్లాగే మొన్న నాకు తెలిసిన నా శిష్యుడు, వాడికి ఒక ఇల్లు అమ్మితే 70 లక్షలు వచ్చాయి. 70, 80 లక్షలు, 90 లక్షల దాకా వచ్చాయి. వస్తే ఏం చేశాడు, తీసుకెళ్ళి కరెక్ట్గా జనవరి 30వ తారీఖుకి వెండిలో పెట్టుబడి పెట్టాడు. అదే రోజు 325 రూపాయల దగ్గర వెండి కొన్నాడు. పెరుగుతుందేమో, 300 పడిందిగా, మళ్ళీ పెరుగుతుంది కదా, 3 లక్షలు పడిపోయింది కదా అని 3,25,000 దగ్గర కొన్నాడు. అది మొత్తం పడిపోయి 2 లక్షలకు వచ్చింది. ఉన్న డబ్బులు మొత్తం పోయాయి, కంప్లీట్గా ఎగిరిపోయాయి. అదే లోన్ నేను చెప్పా, లోన్ తీర్చేయరా, హౌసింగ్ లోన్ ఉంటే తీర్చేయరా అని చెప్తే, లేదు గురుగారు వెండి మీద డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వస్తాయి గురుగారు, అప్పుడు అది కట్టేసి ఉంచుకుంటా అన్నాడు. ఉన్నాయి కాస్త పోయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ తప్పులు చేయకండి. స్టాక్ మార్కెట్లో అక్కడ ఇక్కడ ఇంట్రాడేలు, మార్జిన్ ట్రేడ్ ఫండింగ్లు చేయకండి. వృషభ రాశి వారు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ద్వితీయ గురుడు మంచి పనే చేస్తాడు, ధనలాభం కలిగిస్తాడు. ఆ లోపల అన్నీ క్లియర్ చేసుకోండి. తర్వాత కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు గురుడు. కర్కాటక రాశి లోపలికి ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో స్వామి మీకు ఉంటుంది చూడండి, అప్పటిదాకా ప్రేమగా మాట్లాడిన మీ అన్నదమ్ములే, మీ అక్క చెల్లెలే మీ మీద కేసులు పెడతారు, మీతో కొట్లాడతారు. అమ్మ ఆస్తిలో నాకు కూడా హక్కు ఉందిరా, నాన్న ఆస్తిలో నాకు కూడా హక్కు ఉంది, తాత ఆస్తి నాకు కూడా హక్కు ఉందిరా అని అంటారు. ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా కొట్లాటలు స్టార్ట్ అవుతుంది. అన్నదమ్ముల మధ్యన కలహాలు, స్నేహితుల మధ్యన కలహాలు, విరోధాలు, వైరుధ్యాలు, అతి సాహసం చేయడం వల్ల దెబ్బలు, నష్టాలు, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఏమిటి, ఎప్పటి నుంచి, జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇది ఉంటుంది. ఈ సంవత్సరం గురుడు అలా ముందుకెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాడు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి. కర్కాటక రాశిలో గురుడు ఉన్నంతసేపు వృషభ రాశి వాళ్ళకి విపరీతమైన సమస్యలు వస్తాయి. తర్వాత సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడు. అప్పుడు ఇంకేం జరుగుతుంది తెలుసా, 4వ ఇంట్లో గురువు వచ్చేస్తాడు. అప్పుడు ఏంటి, వృషభం నుంచి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, 4వ ఇంట్లో గురువు వస్తే ఏం చేస్తాడు, గురుడు 4వ ఇంట్లో అంత యోగకారకుడు ఏం కాడు. నాట్ గుడ్, నాట్ బ్యాడ్. మానసిక ప్రశాంతత ఇవ్వడు, ఇళ్ళు రుణంకి వెళ్ళిపోతాయి, అప్పుల పాలవుతారు. తర్వాత మీరు ఎవరైతే బాగా ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళకి ముద్దు చేస్తారో వాళ్ళే మీకు విపరీతంగా దెబ్బలు కొడతారు, వాళ్ళతోటే మీకు సమస్యలు వస్తాయి. మీరు ఎవరికైతే అతిగారాభం చేస్తారో వాళ్ళు మీకు అతిగా మోసం చేస్తారు.
గృహ రుణాలు పెట్టుకునే అవకాశం, అక్కడ సమస్యలు వస్తాయి, బంగారం తాకట్టు పెట్టే వస్తుంది, మానసిక ప్రశాంతత కోల్పోతారు. కానీ ఒక మంచి జరుగుతుంది, దానివల్ల కొంచెం ధనలాభం కలుగుతుంది. మీకు రియలైజ్ అవుతారు ఎవరు మీ వాళ్ళు కాదు అని ఒకటి మాత్రం రియలైజ్ అవుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు మాత్రం ఎంతకి అంతే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మాటని చాలా పొదుపుగా వాడుకోండి, అప్పులు ఈ సంవత్సరం క్లియర్ చేసుకోండి అండ్ సుఖపడండి. ఈ సంవత్సరం నేను వృషభ రాశి వారికి చెప్పేది ఏంటంటే, ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయండి, ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టుకొని లైఫ్ని ఎంజాయ్ చేయండి, సుఖపడండి. ఎన్ని భోగాలు అనుభవించే టైం వృషభ రాశి వారికి, భోగ సుఖాలు అనుభవించే టైం. టూర్లు కొట్టండి, భార్య పిల్లలతో తిరగండి, మంచి ఖర్చు పెట్టుకోండి. వ్యయం ఎక్కువగా ఉందంటే హ్యాపీగా ఖర్చు పెట్టుకోవాలి. ఏది ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చులు పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మళ్ళీ సడన్గా డబ్బులు పోయినాయి అనుకోండి, అబ్బా యూరప్ ట్రిప్ కొట్టినా అయిపోతుండే, పలానా ఇది కొనుక్కున్నా అయిపోతుండే, పలానా బంగారం కొనుక్కున్నా అయిపోతుండే, పైసలన్నీ పోయినాయి అని బాధపడతారు. ఆ రిగ్రెట్ ఫీలింగ్ పెట్టుకోకండి, ఏం చేయాలనుకుంటే అది చేయండి వృషభ రాశి వారు. సో నేను మీకు ఒక పరిహారం చెప్తాను. వృషభ రాశి వారికి ఏంటంటే, ఈ సంవత్సరం గురువు ప్రతికూలతకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి గురుగ్రహమాలను ఒకటి వేసుకోండి. అదేవిధంగా గురుగ్రహమాలను వేసుకోండి. తప్పకుండా అక్షయ తృతీయ మీకు మెయిన్ డే అనమాట. అక్కడ దాకానే మీకు లక్. అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేయండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి, యంత్రాన్ని తీసుకోండి, మీ అదృష్టాన్ని ఆ యంత్రంలో నిక్షిప్తం చేసుకోండి. కాబట్టి అక్షయ తృతీయని ఎట్టి పరిస్థితుల్లో వృషభ రాశి వారు మిస్ చేసుకోవద్దు. మీ అందరి కోసమని చెప్పి నేను 3 కాలాలు సంవత్సరం మొత్తం మీద 3 సార్లు యాగం చేస్తాను. వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైంలో లక్ వస్తుంది. ప్రతి రాశి వాళ్ళకి ఒక్కొక్క టైంలో ఒక లక్ వస్తుంది. సో మేషరాశి వాళ్ళకి ధనత్రయోదశికి లక్ టైం వస్తే, వృషభ రాశి వారికి అక్షయ తృతీయ నుంచి లక్ వెళ్ళిపోతుంది. కాబట్టి అక్షయ తృతీయకి లక్ను రెడీ చేసి పెట్టుకోవాలి. సో రాబోయే నష్టం రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు వృషభ రాశి వాళ్ళు. కాబట్టి వృషభ రాశి వారు అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగానికి ఇప్పుడే బుక్ చేసుకోండి, మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకోసమంటే నేను 100 మందికే టికెట్ ఇస్తాను కాబట్టి, సో 100 మందిలో మీరు ఒక్కళ్ళు అవ్వండి. అక్షయ తృతీయ యాగం చేసుకొని ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఏప్రిల్ 17వ తారీఖు అక్షయ తృతీయకి సిద్ధం అవ్వండి. తర్వాత గురుగ్రహ మాల ఇస్తాను, గురుగ్రహ మాల వేసుకోండి. ఈ సంవత్సరము వృషభ రాశి వారు తప్పకుండా ఎవరి దర్శనం చేసుకోవాలో తెలుసా? కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అమ్మవారి అభిషేక దర్శనం చేసుకోండి. అమ్మవారికి బంగారు వర్ణంలో, పసుపు వర్ణంలో ఉండేటువంటి చీరను అమ్మవారికి నివేదన చేయండి. కుంకుమ వర్ణం బార్డర్ ఉండాలి, లేదా గ్రీన్ కలర్ బార్డర్ ఉండాలి. సో బంగారు వర్ణంలో ఉన్న చీరను అమ్మవారికి బహుకరణ పెట్టండి. మీ జీవితం లోపల ఏ సమస్యలు గురుగ్రహ ప్రతికూలత వల్ల రావు. కానీ మీకు ఒక లక్ తెలుసా? మీకు ఈ సంవత్సరం మొత్తం 11వ ఇంట్లో శని ఉంటాడు. శని 11వ ఇంట్లో ఉంటే రుణం మొత్తం తీర్చేస్తాడు. ఓకే, 10వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు అంటే, 10వ ఇంట్లో రాహు ఉంటే ఏం చేస్తాడు? ఉద్యోగ భంగం చేస్తాడు. ఉద్యోగ భంగం ద్వారా మనకి తెలివితేటలు వచ్చి వ్యాపారంలోకి వెళ్తారు. కాబట్టి ఈ సంవత్సరం ఏది జరిగినా మీ మంచి కోసమని గుర్తుపెట్టుకోండి. కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకోండి. శ్రీపాదుల వారి కంచి పీఠాధిపతులు శ్రీపాదుల వారి దర్శనం కూడా చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఇంకొకటి చూడ చెప్తున్నాను, మీ జన్మ నక్షత్రం, జన్మరాశి, పేరుని బట్టి చూడొద్దు. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టే చూసుకోండి. మీరు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇచ్చి హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీ యొక్క రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ రాశి ఫలితాలు మొత్తం కూడా, అంటే మీకు సంబంధించి ఇదంతా చెప్పింది జనరల్గా, మీకు సంబంధించిన రాశి ఫలాలు మీకు సపరేట్గా మీ హోరోస్కోప్ పీడిఎఫ్ మీ ఈమెయిల్కి వస్తాయి. చక్కగా చదువుకోండి, హ్యాపీగా నా గైడ్లైన్స్ ఫాలో అవ్వండి, సంతోషంగా ఉండండి. సో నెక్స్ట్ 2వ రాశి వృషభ రాశి. టారస్ అంటారు ఇంగ్లీష్లో. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదము, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. సో ఇందాక నువ్వు అడిగినావు గురువుగారు నెగిటివ్ చెప్తున్నారు అంటే, వృషభ రాశికి 50-50 ఉంది. అంటే 50% మంచి, 50%. దీన్నే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అంటాం. ఒక నెల బాగుంటుంది, ఒక నెల టార్చర్ ఉంటుంది, ఒక నెల డబ్బులు ఉంటాయి, ఒక నెల డబ్బులు ఉండవు. సో అప్పుడు ఏం చేయాలి అంటే, డబ్బులను కాపాడుకొని ముందు చూపుతో నెక్స్ట్ మంత్ కాపాడుకొని, వచ్చే నెల ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా మిగిల్చుకొని ప్రయాణం చేయాలి. సో ఈ సంవత్సరము విద్యార్థులకు అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంది, రైతులకు అనుకూలంగా ఉంది, స్త్రీలకు అనుకూలంగా ఉంది, కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంది.
సో ఏ రంగం వారికైనా ఇంచుమించుగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఉండే ఒకే ఒక సమస్య వీళ్ళకి ఏమిటంటే అతి తెలివితోటి అత్యాశతోటి డబ్బులు తీసుకుపోయి ఇంట్రెస్ట్లకు ఇవ్వడము అనేటువంటిది తగని పని. అంటే ఎవరికైనా మన దగ్గర ₹1,00,000 ఉంటే ₹2 ఇంట్రెస్ట్ రంగా తీసుకుపోయి డబ్బులు ఇంట్రెస్ట్కి ఇస్తారు. సో అలా ఇస్తే ఈ సంవత్సరము వీళ్ళు నష్టపోతారు. సో పెట్టుబడులకు ఎవడైనా ఆశ చూపించాడు, రారా బాబు ఒక ₹1,00,00,000 పెట్టుబడి పెట్టు అంటే టెంప్ట్ అయిపోతే కష్టము. సో ఉద్యోగస్తులకు మాత్రం ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి, విద్యార్థులకు వీసాలు వస్తాయి, విదేశంలో ఉండే వారికి ఉద్యోగాలు వస్తాయి. సో స్త్రీలకు అనుకూలంగా ఉంది. సో ఈ సంవత్సరము వృషభ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సో ఈ సంవత్సరానికి సంబంధించి అంత పెద్ద సమస్యలేమి ఉండవు, మంచిగా ఆలోచించి ముందుకెళ్తే. సో ఈ సంవత్సరం వృషభ రాశి వారికి సంబంధించిన రెమెడీ ఒకటే ఏమిటి అంటే, మీకు వీలైనప్పుడల్లా వారానికి కానీ ఒక నెలలో కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శనం కానీ గణపతి దేవాలయ సందర్శనం కానీ చేసినట్లయితే ఈ సంవత్సరం సమస్యల నుండి గట్టెక్కుతారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారి గ్రహస్థితి చూస్తే ఈ సంవత్సరంలో ఏమవుతుంది అంటే ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. ఈ సంవత్సరంలో గురువు 3 రాశుల్లో సంచరించడం వల్ల మొదటి భాగంలో మాత్రమే గురువు యొక్క అనుకూలత వీరికి ఉన్నది. అంటే దాదాపుగా జూన్ నెల 2వ తారీఖు వరకు గురుబలం వృషభ రాశి వారికి ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా గురుబలం ఉండదు, తగ్గిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 2-3 నెలలు మాత్రమే గురుబలం ఉన్నది. ఇక శనేశ్వరుడు లాభస్థానం ముందు పూర్తిగా యోగించేటువంటి గ్రహంగా ఆయన ఫలితాన్ని ఇస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. వీరిని చాలా కాపాడుతూ ఉంటారు శనేశ్వరుడు. ఆ తర్వాత దశమ కేంద్రమందు రాహు యొక్క స్థితి, ఇది కూడా చాలా మంచిది. అంటే ఈ దీర్ఘ సంచార గ్రహాల్లో గత సంవత్సరం అయితే 3 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో గురుబలం మాత్రం కొన్ని నెలలే ఉండి మిగతా రోజులు తగ్గిపోతుంది. కాబట్టి ఆల్మోస్ట్ 70% శుభ ఫలితాలను మనం ఆశించవచ్చును. ఒకవేళ రాహు యొక్క బలం డిసెంబర్ నెల 26వ తారీఖున తగ్గినప్పటికీ కూడా శని బలంగా ఉన్న కారణం చేత ఈ సంవత్సరంలో వృషభ రాశి వారి పరిస్థితులు బాగానే ఉంటాయి. ఇది గోచార పరిస్థితి. ఒకవేళ జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలు కూడా అనుకూలంగా ఉంటే అది మరింత రాజయోగాన్ని కలగజేస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి వచ్చినటువంటి సమస్య అయితే ఏమీ లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జూన్ నెలకి ముందు, జూన్ నెల తర్వాత ఏదైనా వీళ్ళు డివైడ్ చేసుకోగలిగితే, కొంతమంది షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారు, 3 నెలలకి ఇలా ఉండాలి, 3 నెలలకి ఇలా ఉండాలి. అలా పెట్టుకున్నటువంటి వాళ్ళు జూన్ లోపులోనే ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ పూర్తి చేయాలి. ఉదాహరణకి వివాహ విషయాలు కానీ, లేదా దేశాంతర వాసం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఏదైనా సంతానోత్పత్తి కోసం చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి, ఇల్లు కొనుగోలు చేయాలి, స్థలము, పొలము, బంగారము ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటువంటి వారికి జూన్ నెల లోపు ఉండేటువంటి కాలము చాలా ఉన్నతమైనటువంటి కాలము. జూన్ దాటిపోతే ఏమవుతుంది? యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిర్ధనర్వ్యయం అన్నారు. అంటే బుర్ర సరిగ్గా పనిచేయదు. ఎప్పుడైతే గురువు బుద్ధికారకుడిగా ఉన్నాడో, అంటే మన ఆలోచనకి, మన కర్మకి, వృత్తికి ఈయనకి సంబంధించినటువంటి బలం చాలా ముఖ్యం గోచారంలో. ఆయన బలం తగ్గిపోతూ ఉన్నప్పుడు నిర్ణయాత్మకమైన శక్తి తగ్గిపోతుంది. అంటే డెసిజన్ మేకింగ్ స్కిల్స్ ఉండవు. మనం అనుకోకుండానే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. తర్వాత అనుకుంటాం, అయ్యో మనం ఇలా ఎందుకు చేసాము, ఇలా చేయాలి కదా, అసలు మనం ఇలా చెయ్యము కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక రకమైన ట్రాన్స్లో వెళ్ళిపోతాం. అదే కాలం యొక్క మహిమ. కాబట్టి ఈ గురుబలం ఉన్నంత లోపలనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు గురుబలం ఉన్న లోపులోనే వృషభ రాశి వారన్నీ కూడా ముగించుకోవాలి. 2, గురుబలం పోయినంత మాత్రం చేతన భయపడవలసిన పని లేదు. శనేశ్వరుడు లాభస్థానంలో ఉన్నారు. ధనధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నాడు. అంటే ఈ సంవత్సరంలో వీరికి ఏదైనా శుభ కార్యక్రమాలు జరగడానికి, బంధుమిత్రులు రావడానికి, వారితో మాట్లాడడానికి, ఏదైనా ఒక పంక్తి భోజనం ఏర్పాటు చేయడానికి, విందు విహారయాత్రలు చేయడానికి, లేదా ఏదైనా దేశాంతరవాసం వెళ్ళడానికి. కొంతమంది విదేశాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఈ వీసాలు రాక, ఉద్యోగం దొరక్క. అటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మంచిగానే ఉంటుంది. వారికి అన్ని సానుకూలమైన ఫలితాలనే ఆశించవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే రాహు దశమంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పదవిని ఇస్తాడు. అంటే ఉదాహరణకి ఎవరైనా ఉద్యోగంలో ఉన్నారు, వారికి ప్రమోషన్ రావాలి, లేదా ఏదైనా అవార్డులు రివార్డులు ఇస్తారు, టీఏడిఏలు ఏవో ఇస్తూ ఉంటారు, బోనస్లు, ఇంక్రిమెంట్లు. అటువంటి వాటిలో వీరి పేరు ఉంటుంది. అది ఒకటి మంచి విషయము. ఏదైనా ఉద్యోగంలో మనకి శాలరీ పెరగడం, లేదా చేస్తున్నటువంటి సంస్థ నుండి వేరే సంస్థకి మారుతూ ఉండడం, దాని ద్వారా శాలరీ పెరగడం, ఇటువంటివన్నీ కూడా బాగుంటాయి. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే కొంచెం కమ్యూనికేషన్ పెరుగుతుంది. 10 మందితోటి కూడా పరిచయాలను పెంచుకోగలుగుతారు. లాభమందు శనేశ్వరుడు ఒక రకమైనటువంటి మాస్ హిప్నటిజాన్ని కలగజేస్తాడు. అంటే వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే ప్రజలందరూ చేరుతూ ఉంటారు.
వీరితో మాట్లాడుతూ ఉంటారు, వీరితోటి అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. లేదా వీరు అనగా వృషభ రాశి వారు 10 మందికి కూడా ఒక మంచి గైడ్ లైన్స్ ఇవ్వగలుగుతారు. ఆ లాభంలో ఉండేటువంటి శనేశ్వరుడికి అంత స్థితి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, లేదా వ్యాపారపరమైనటువంటి విషయాలు, ప్రత్యేకించి ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎక్కువ లాయర్లు ఉంటారు. తర్వాత ఏమో ఈ మైన్స్కి సంబంధించినటువంటి వారు ఉంటారు, న్యాయస్థాన రిలేటెడ్, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేదా ఏదైనా ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేదా ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, లేకపోతేనేమో ఈ పెట్రోలియం ఉత్పత్తుల మీద పనిచేసేటువంటి వాళ్ళు, దాని మీద వ్యాపారం చేసేటువంటి వారు, లేదా ఏదైనా పెద్ద పెద్ద షోరూములు నడిపేటువంటి వారు, ఇటువంటి వారందరూ కూడా వృషభ రాశికి చెందిన వారు ఉంటారు. ఇంకా కళలని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వారు కూడా ఉంటారు. వీరందరికీ ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉంటుంది. మంచి అవకాశాలు వస్తాయి, మంచి ఉన్నతి ఉంటుంది, వారు ఊహించినటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే గొప్ప పరిచయాలు ఏర్పడడం, సమాజంలో ఉన్నత స్థాయి వర్గం వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క అండదండలు, వారి యొక్క ప్రోత్సాహము, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు వీళ్ళకి రావడం, ఇటువంటివన్నీ ఈ రాశి వారికి ఉంటాయి. కాబట్టి వృషభ రాశికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా బాగున్నది. ఇంకా జాతకంలో దశాంతర దశలు యోగిస్తే వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మీరు జూన్ వరకు వాళ్ళకి బాగుంది అన్నారు కదా, నెక్స్ట్ చిన్న డౌట్ ఏంటంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు గురుగారు వీళ్ళకి అనుకూలత లేనిది? లేకపోవడం కాదు, ఈ జూన్ దగ్గర నుండి ఏమవుతుంది అంటే అక్టోబర్ 31 వరకు గురువు తృతీయ స్థానంలోకి వెళతారు. అక్టోబర్ నుండి మరలా డిసెంబర్ వరకు చతుర్థ స్థానంలోకి వెళతారు. ఆ సమయంలో గురుబలం ఉండదు. ఆ గురుబలం లేనప్పుడు ఏం చేయాలి అంటే మనం గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడము, లేదా ఏదైనా గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండడము, లేదా ఏదైనా స్తోత్ర పారాయణలు, ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉంటే ఆ మానసికమైనటువంటి దృఢత్వం పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా చిన్నగా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా, చిన్నగా అయినా పెద్దగా అయినా, వాళ్ళు జూన్ లోపు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి లేదా ఎక్స్టెండ్ చేసుకోవడానికి, వాళ్ళు కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి, వీటన్నిటికీ కూడా జూన్ నెల లోపు పరిస్థితులు చాలా బాగున్నాయి. గురుగారు, వాళ్ళకి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గృహయోగం, వాహన యోగం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. వారు అంటే ఇంకా కొత్తగా వాళ్ళు జీవనాన్ని సాగించడానికి, అంటే ఇది వరకు మనకు గృహోపకరణాలు ఏమీ లేవు, ఫలానాది కొత్తగా కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉన్నాం. కొంతమంది ఏం చేస్తారు, లోన్ తీసుకుని ఏదైనా వస్తువు కొనుక్కుంటారు గతంలో. ఈ సంవత్సరంలో వీరికి ఎటువంటి అవకాశాలు వస్తాయి అంటే, ఏదైనా మనం తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకునేటువంటి శక్తి వస్తుంది. ఏదైనా లోన్లు ఉంటే క్లియర్ చేసుకోగలుగుతారు. ఆ లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత కొత్తగా మరలా ఏదైనా లోన్ పెట్టుకుని ఇంకొక వస్తువో లేకపోతే ఇంకోటి ఏదైనా కొనుగోలు చేయగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. గురుగారు, కొంతమందికి కోర్ట్ అని చెప్పేసి కోర్టులో కొన్ని కేసులు ఉండడం, ఎప్పటి నుంచో రిజాల్వ్ అవ్వకుండా ఉండడం లాంటివి ఉంటాయి. ఈ సంవత్సరం వాళ్ళకి ఏమైనా అనుకూలత ఉంటుందా కోర్టు కేసులో? ఉంటుంది. నిజానికి వంశపారంపర్యంగా వచ్చేటువంటి కోర్టు కేసులు అంటే పారంపర్య ఆస్తిపాస్తులు కానీ, వ్యాపార విషయాలకు సంబంధించి కానీ, ఎవరో అన్నదమ్ములో అక్కచెల్లెల్లో ఎవరో ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి కొన్ని కోర్టు సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం సమసిపోతాయి. అవన్నీ కూడా ఒక రకమైనటువంటి కొలిక్కి రావడానికి, అది వీళ్ళకి ఫేవర్గా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక చిన్న మంచి విషయంగానే చెప్పచ్చు. విద్యార్థులకి గురుగారు? మంచి ప్రశ్న. విద్యార్థులకి ప్రత్యేకించి ఈ గురుబలం ఉండడం, శని బలంగా ఉండడం, దూర విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, అంటే మేము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నాము, కొంతమంది ఏమో లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటూ ఉంటారు, లేదా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి వారు ఉంటారు. వారందరికీ ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ప్రత్యేకించి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గురువారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ, ఆ 3 రోజుల్లో గనక పరీక్షలు రాస్తూ ఉంటే అది కూడా చాలా గొప్పగా సక్సెస్ అవుతూ ఉంటుంది.